జ్యోత బేగం గురించి చాలా బెంగగా ఉంది అమ్మీజాన్. తనకు ఎలాంటి హాని జరగకూడదు. ధైర్యంగా ఉండు జలాల్. అల్లా చాలా మహిమలు గలవాడు. ఖుదా మంచి వాళ్ళని తప్పకుండా పరీక్షిస్తూనే ఉంటాడు, కానీ వాళ్ళని శిక్షించబోడు. మీరన్నది నిజమే అమ్మీజాన్. అందుచేతనే మేము ఆ యోగి ఉదయనాథ్ గారి మాటని నమ్ముతున్నాం. ఆ ఖుదాని నమ్ముకుని చూస్తూ ఉండిపోతున్నాం. శ్రీకృష్ణ, నువ్వే జోదాని కాపాడాలి. ఓ మౌలా, జోదా బేగంని చల్లగా చూడు. ఉదయనాథ్ యోగి, నన్నులో ఇక్కడికి పిలిపించి చాలా పెద్ద తప్పు చేశావు. ఎందుకంటే నువ్వు రప్పించింది నన్ను కాదు, నువ్వు నీ చావునే రప్పించుకున్నావు. ఎవరి వల్ల ఎవరికి చావొస్తుందో అది ఆ దేవుడే నిర్ణయిస్తాడు లాబోని. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను పొందినటువంటి దివ్య శక్తుల్ని ప్రయోగించి ప్రజలను నీలాంటి భూతాత్మల నుంచి కాపాడుతాను. ఇవాళ చాలా పవిత్రమైన రోజు, అందుకే నిన్నిక్కడికి రప్పించాను. నేటి రాత్రి నీ శక్తులు క్షీణదశలో ఉంటాయి. నీకింకా ఈ లాబోని శక్తుల గురించి తెలిసినట్టుగా లేదు. నువ్వు అంతమైపోతావు. నీ తల్లిని కూడా విముక్తురాలని చేశాను. నువ్వు మళ్ళీ వచ్చావు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళను, నేను వెళ్ళను. కోరుకున్న వాడిని వెంట పెట్టుకునే వెళ్తాను. ఆ జలాల్ని, నన్ను చంపిన అతని పెళ్ళాం మీద పొగ తీర్చుకుంటాను. తానే నన్ను చంపింది, నన్ను జలాల్ని ఒకటి కానివ్వలేదు. నువ్వు నన్ను ఇక్కడికి పిలిపించి మంచి పని చేశావు, ఎందుకంటే నువ్వు జోదాకి సాయం చేసి నన్ను చంపేశావు. ఇప్పుడు నేను నీ మీద కూడా పగ తీర్చుకుంటా. నీ దుర్దేశాన్ని నెరవేరనివ్వను లాబోని. నీవీ దేహాన్ని విడిచి వెళ్ళక తప్పదు. మంత్రాలు పఠించడం నేను నిన్ను వదిలిపెట్టను. నేను జోదాని వదలను. నీ అంతం చూస్తాను. ఉదయనాథ్ గారు, నన్ను కాపాడండి. నా దేహాన్ని ఆ లాభోని ఆత్మ నుంచి పిడిపించండి. దయచేసి నన్ను కాపాడండి. నన్నేవి చేయలేకపోయావు. నేను నిన్ను విడిచిపెట్టనురా ఉదయనాథ్. ఏం చేస్తావో చేసుకో, నిన్ను మాత్రం విడిచిపెట్టను.
మేము మీరనుకోలేదు. సరే చెప్పండి, ఏంటి విషయం? శహన్షా, మీరు రాత్రంతా నిద్రపోలేదు. మీకు తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? మేము రాత్రంతా నిద్రపోలేదని మీకెలా తెలుసు? అది అది అంటే మీరు కూడా రాత్రంతా నిద్రపోలేదు కదా? నేనొక్కదాన్నే కాదు శహన్షా. మెహల్లో రాత్రంతా ఏ ఒక్కరూ నిద్రపోలేదు. అత్తయ్యగారికి, రుకయ్య బేగంకి, నాకు, సలీంకి, అందరికీ జోదా బేగం గురించి ఆందోళన. మీ అందరికంటే ఎక్కువగా ప్రేమించే వారి కోసం మీరంతా ఆందోళన పడుతున్నారు. కానీ షెహన్షా, మీరలా చూస్తూ ఉండండి. జోదా బేగం పూర్తి క్షేమంగా తిరిగి వస్తారు చూడండి. ఆవిడికి అన్ని చీడలు వదిలిపోతాయి. మంచి మనసున్న జోదాకి ఏ హాని జరగదు. ఖుదా ఆవిడ మీద ఏగనైనా వాళ్ళనివాడు చూస్తూ ఉండండి. మేము అదే ఆశిస్తున్నాం. హుజూర్కి జయము జయము. జోదా బేగం తిరిగొచ్చేశారు. ఖుదా దయ వల్ల జోధా తిరిగొచ్చేసింది. కాసేపు ఆగి చూడండి అత్తగారు. ఒకవేళ ఇప్పటికీ జోదా బేగంని ఆ భూతం ఆవహించిందేమో. రండి వెళ్ళి చూద్దాం. షహన్షా, నన్ను దయచేసి క్షమించండి సలీమా బేగం. నన్ను క్షమించండి అత్తయ్య గారు. నేను చేసినవన్నీ కావాలని చేయలేదు. అలాబోని ఆత్మే నా చేత అవన్నీ చేయించింది. రుకయ్య బేగం, సలీమా బేగం, షహన్షా, నేను కనుక తెలియక మీ అందరినీ అవమానించుంటే దయచేసి నన్ను క్షమించండి. ఇక అలాబోని ఆత్మ ప్రభావం నుంచి నేను బయటపడిపోయాను. ఆ ఖుదాకి శతకోటి ధన్యవాదాలు. మీరు క్షేమంగా తిరిగి వచ్చారు చాలు. జోధా బేగం, జోధాకు ఒకవేళ బలహీనత వల్ల కళ్ళు తిరిగి ఉంటాయి. తనని ఆవిడ గదికి తీసుకెళ్ళు. నేను వైద్యురాల్ని అక్కడికి పంపిస్తాను. అలాగే. ఆ అల్లా దయవల్ల మల్లికా ఏహింద్ ఇప్పుడు బానే ఉన్నారు. ఏదో కొంచెం బలహీనంగా ఉన్నారంతే. కాస్త విశ్రాంతి తీసుకుంటే కోలుకుంటారు. ఇప్పుడు మీకెలా అనిపిస్తోంది మల్లికా ఏ హింద్? నాకు బాగానే ఉంది. చాలా సంతోషంగా కూడా ఉన్నాను. నా కుటుంబం అంతా నాకు తోడుగా ఉన్నందుకు. హుజూర్, నాదొక విన్నపం. మల్లికా ఏహింద్ గారిని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఒకసారి అందరూ అలా వస్తారా?
మీరంతా నిజాన్ని చక్కగా ఎదుర్కొన్నందుకు మాకు సంతోషంగా ఉంది. జోధా బేగం ఇప్పుడు మామూలు మనిషి అయిపోయారు. ఆ లాభోని భూతం ఆవిడని వదిలేసింది. మనందరం ఉదయనాథ్ గారికి యావత్ జీవితం రుణగ్రస్తులైపోయాం. మనం ఆయన ఉపకారాన్ని మర్చిపోలేం. ఆయన ఎనలేని సాయం చేశారు మనకు. వారి రుణాన్ని తీర్చుకోలేం. వారిని ఒకసారి మేము దర్బారుకు పిలిపించి అడిగినంత సొమ్ము ఇవ్వాలని మాకు అనిపిస్తోంది. మేమే స్వయంగా వారి వద్దకు వెళ్లి ఆహ్వానిస్తాం. అందరం కలిసి వారి రుణాన్ని తీర్చుకున్నాం. గుర్తుంచుకోండి, ఇక నుంచి భోజనంలో ఏ వంట చేసినా జోధా బేగంకి ఇష్టమైన వంటలే చేయాలి. ఖుదా దేవల ఆవిడ పూర్తిగా కోలుకున్నారు. నేను ఇక నుంచి ఆవిడ్ని చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఆదా బత్తయ్య గారు. వర్ధిల్లు. అందరూ వెళ్ళండి. మీ సంతోషాన్ని చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది అత్తయ్య గారు. గత కొన్ని రోజులుగా మీ మొహంలో చిరునవ్వు అన్నదే కరువైపోయింది. ఇప్పుడు మీరు ఇలా చిరునవ్వులు చిందించడం చూసి నా కడుపు నిండిపోయిందనుకోండి. సంతోషిస్తానుగా సలీమా. జోధా నాకు కోడలు కాదు, నా కూతురు. తను ఎంతో పెద్ద సమస్య నుంచి బయటపడింది. ఇంతకీ జోధా బేగం ఎక్కడుంది సలీమా? ఆవిడ తన గదిలో ఉంది అత్తయ్య గారు. నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను. నేను జోధా కోసం ప్రార్థించాను. అది నెరవేరింది కనుక రేపు నేనే స్వయంగా వెళ్లి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పి శాల్వా సమర్పించొస్తాను. అలాగే, నేను మీరు వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయిస్తాను. ఓ నా మౌలా, నీకు శతకోటి ధన్యవాదాలు. నువ్వే నా కూతుర్ని కాపాడావు. ఉదయనాథ్ గారు, ఉదయనాథ్ గారు, ఉదయనాథ్ గారు, మీకు ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది? సైనికులారా, వీరికి చికిత్స చేయించాలి. వెంటనే ఏర్పాట్లు అవి చేయండి. ఉంది హర్ష. ఇప్పుడు చికిత్స వల్ల ఎలాంటి లాభం ఉండదు. నేనిప్పుడు కొన ఊపిరితో ఉన్నాను. మిమ్మల్ని కలవాలనుకున్నాను. ఎలాగోలా ఊపిరి నిలుపుకున్నాను. ఇంతకీ మిమ్మల్ని ఇలా చేసింది ఎవరు? నేను చెప్పేది వినండి హర్ష. జోధా బేగం చాలా పెద్ద ఆపదలో ఉన్నారు. ఎక్కడున్నారు ఇప్పుడు? ప్రస్తుతం ఆవిడ మహల్లో ఉన్నారు. మీరు లాభోని ఆత్మ నుంచి ఆవిడకి విముక్తి కలిగించారుగా? లేదు, ఆవిడ ఇంకా సురక్షితంగా లేదు. లాభోని ఇంకా ఆవిడని ఆవహించే ఉంది. అదే నాకు ఈ గతి పట్టించింది. మీకు ఎలా ఉంది జోధా బేగం? దీంతో నా ప్రతీకారం పూర్తయింది. నువ్వు నా శరీరాన్ని అంతం చేశావు కదా. ఇప్పుడేమైంది? స్వయంగా నువ్వే నీ శరీరాన్ని పోగొట్టుకున్నావు. నన్ను ఎవరు జయించలేరు. నేను ఆత్మని. జోధా బేగం చాలా చాలా ఆపదలో ఉన్నారు. చాలా ఆపదలో ఉన్నారు.
ఏమిటి చూస్తున్నా? నా దారికొచ్చిన అడ్డంకిని తీసి పారేశాను. ఉదయనాథ్ యోగిని నేను చంపేశాను. తనేదో చాలా తెలివైన వాడనుకున్నాడు కదా. తన మంత్రశక్తి వల్ల వాడు నన్ను రాత్రి వేళ అడవికి రప్పించుకున్నాడు. అప్పుడు వాడు నన్ను నీ దేహం నుంచి బయటికి పంపేయాలనుకున్నాడు. కానీ ఏమైంది? నేను ఆ యోగి గాడి ఆత్మని వాడి శరీరం నుంచి వేరు చేసేశాను. ఈ లాభాన్ని ఎవరు ఓడించలేరు. నువ్వు నన్ను ఎదుర్కోగల శక్తిని తేగలవు, కానీ తెలివితేటలు ఎక్కడి నుంచి తీసుకురాగలవు? నన్ను క్షమించండి షహన్షా. నేను నా పని పూర్తి చేయలేకపోయాను. ఇంకో సంగతి, ఆ లాభోని రాత్రి అయిన తర్వాతే జోధా బేగం శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది పగలు జోధా బేగం దేహం నుంచి బయటికి వస్తుంటుంది, కానీ ఆవిడికి చుట్టుపక్కలే ఉంటూ ఉంటుంది. నేను దాన్ని అంతం చేయాలని ప్రయత్నించాను, కానీ అదే నన్ను ఓడించింది, అంతం చేసింది సహర్ష. నేను మీకు ఏ సహాయం చేయలేకపోయాను సహర్ష. కనీసం మీరు మాకు ఏదైనా దారి చూపించండి. మేము జోధా బేగంని ఎలా కాపాడుకోవాలో చెప్పండి. ఇక ఆ దేవుడే ఆవిడని కాపాడాలి. లేదంటే ఎవరైనా వ్యక్తి అతనికి పవిత్రత మీద నమ్మకం ఉండాలి, భగవంతుని మీద భక్తి ఉండాలి. అలాంటి వారే ఇక జోధా బేగంని కాపాడగలుగుతారు. నా ఉద్దేశంలో జోధా బేగం శరీరాన్ని వదిలిపోవటానికి ఆ లాభోని సిద్ధంగా లేదు. అంటే ఆవిడ దేహాన్ని అది నిర్బంధించేసింది. కాపాడండి షహన్షా. ఆవిడ్ని దయచేసి రక్షించండి. ఉదయనాథ్ గారు, ఉదయనాథ్ గారు! మాకు ఒకే ఒక ఆశ ఉండేది. దాని ద్వారా జోధా బేగంని రక్షించుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ ఆశ అడియాస అయిపోయింది. ఇక మాకు దిక్కెవరు? నన్ను అంతం చేయాలనుకున్న వాళ్ళు అంతమైపోయారు. ఆ ఉదయనాథ్ని కూడా అంతం చేశాను. నీ చేత మాంసం తినిపించాను, హుక్కా తాగించాను. పైగా ఈ మలికాయ హింద్ని నాట్యగత్తుతో పాటు నాట్యం చేయించాను. ఇదంతా కేవలం ఆరంభమే. ఇంకా చాలా ఉంది. నేను నీ దేహాన్ని ఎలా ఆడిస్తానో చూడు. ఇటు నిన్ను ప్రశాంతంగా బతకనివ్వను, అటు జలాల్ని ప్రశాంతంగా చావనివ్వను. యాఖుదా, అలా ఎలా జరుగుతుంది? జోధా తిరిగొచ్చినప్పుడు ఎంతో ఆరోగ్యంగా కనిపించింది. తననింకా లాభోని ఆవహించుందని అనిపించనే లేదు. అదంతా లాభోని ఆడిన నాటకం. అందరినీ మోసం చేసింది. తను అందరినీ ఇలా ఆట ఆడుకుంది. మరి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది షహన్షా? మాకు తెలీదు. మా ఆశలన్నీ ఉదయనాథ్ గారి మీదే ఉండేవి. కానీ ఇప్పుడు వారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు రుకయ్య బేగం. కానీ ఇప్పుడు